మరణాన్ని మెడలు ఉంచి ప్రజల్లో మరణ భయాన్ని తొలగించేందుకు యేసుక్రీస్తు మళ్లీ జన్మించాడని ఆచార్య జ్ఞాన మనోహర్ తెలిపారు. యేసుక్రీస్తుని తమ హృదయాలలోనికి ఆహ్వానించి క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చాటాలన్నారు. స్థానిక క్లాక్టర్ వద్ద గల సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఆదివారం క్రీస్తు పునరుద్ధాన ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జ్ఞాన మనోహర్ క్రీస్తు బోధనలను వినిపిస్తూ మరణపు భయాన్నుంచి ప్రజలలో మరణ భయాన్ని తొలగించేందుకు యేసుక్రీస్తు సిలువ వేసుకొని దాన్ని జయించి మరలా జన్మించారని తెలిపారు. యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ తమ హృదయాలలోకి ఆహ్వానించి క్రీస్తు ప్రేమను పొందాలన్నారు. ఈ ఆరాధన కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ బంక ప్రవీణ్ కుమార్, సంఘ అధ్యక్షుడు టిఎస్ క్రిస్టోఫర్, మాణిక్యం, ఆనంద్ ప్రసాద్, అబ్షాలోం, కొంపెల్లి మచ్చగిరి, ఆశయ్య, ఎలిజబెత్, నాగేశ్వరరావు, ఎలీషా, నతానియల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచి పనులు చేయడానికి, మంచి మాట వినడానికి, మంచి మాట చెప్పడానికి, మంచి కార్యాలు జరిగించడానికి కొన్ని ఓపెన్ ఇన్విటేషన్స్ వస్తున్నాయి. మనం మంచిగా మార్చాలని దేవుడు పంపిస్తున్న ఇన్విటేషన్స్ అవి. వాటిని రిజెక్ట్ చేస్తున్నావా? మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు నీ మిగిలిన పాపాన్ని తగ్గించుకోవడానికి దేవుడిని పంపిస్తుంటే దీన్ని కూడా యాక్సెప్ట్ చేయవా? మేలు చేయకుండా మళ్ళా పాపం కూర్చుంటావా? నా అంతరంగంలోనికి నన్ను నేను తొంగి చూసుకుంటే మా యందు పాపము మరణము తప్ప మరేది కనిపిస్తుంది.